అందరికీ నమస్కారం. మోహన మదిలో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో చాలా స్పెషల్ అండి. నాకు మన మోహన మదిలో ఎప్పటి నుంచో పెంచుకుందాం అనుకునే జీవులన్నిటినీ కలిసి ఎక్స్పీరియన్స్ చేయటం జరిగింది. రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్కి వెళ్ళాను. కోళ్ళు, మేకలు, ఆవులు, బాతులు వీటన్నిటితోని అసలు కలకల్లాడుతుందండి ఫామ్ హౌస్ వాళ్ళది. ఆ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ కొన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈ మదర్ చూడండి ఎంత పొజెసివ్గా ఉందో. వేరే ఏ కోడి పిల్లలు వచ్చినా వాటిని తరిమి పడేస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గుడ్లు సైజు డిఫరెంట్గా ఉంది చూడండి. కొన్ని పెద్దగా, కొన్ని చిన్నగా. బాతు గుడ్లు కూడా వీళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టారు. ఈ కోడే పొదుగుతుంది దాన్ని కూడా. మరి గుడ్డులోంచి బాతు పిల్ల బయటకు వస్తే మరి ఎలా చూసుకుంటుందో మరి తెలీదు. వెయిట్ చేసి చూడాలి. మన పొలంలో గోమాతను తెచ్చుకుందామని ఎప్పటి నుంచో ఆశపడుతున్నామండి. మరి మన కళ ఎప్పటికి నెరవేరుతుందో తెలియదు. కానీ ఇక్కడ ఈ ఆవుతోని నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలాసేపు దాన్ని పామాను. స్టార్టింగ్లో చాలాసేపు దగ్గరికి రానివ్వలేదు. వీటి కేర్ టేకర్ వచ్చి దగ్గర తీసుకెళ్ళి కొద్దిగా ఫ్రెండ్షిప్ చేపించాడనమాట. మన లాంగ్ టర్మ్ ప్లాన్కి పొలంలో ఆవు ఉండటం చాలా అవసరం అండి. ఆర్గానిక్ పద్ధతిలో నుంచి న్యాచురల్ పద్ధతిలో వ్యవసాయం చేయాలంటే గోవుదే అన్నిటికన్నా ముఖ్యమైన పాత్ర అండి. ఇంత ఇష్టమున్న ఆవుని ఎందుకు తెచ్చుకోవట్లేదు అనుకోవచ్చు మీరు. ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ కదండి. మా నరసింహ వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు. ఒక షెడ్ వేసి ప్రాపర్గా అరేంజ్మెంట్ చేసి ఫ్యూచర్లో డెఫినెట్గా గోమాతని మన ఇంటికి తెచ్చుకుందాం. ఇదేమన్నా కుక్క పిల్లలకి ఎగబడుతున్నాయి. అంతే కదా. ఎడబోతున్నారు ఇవన్నీ. సాయంత్రం 6 అవుతుందండి టైము. వాటికి ఇంటికి వెళ్ళే టైం అని తెలిసిందో ఏమో కానీ అన్నీ లైన్ కట్టి ఎలా వెళ్తున్నాయో చూడండి. ఇలా గోవుల మధ్య, మేకల మధ్య అసలు టైం తెలియలేదు. ఇలా వీటి మధ్యలో ఇంత టైం స్పెండ్ చేశాక నాకు ఒకటి అనిపిస్తుంది. మన మోహన మదిలో ఇవన్నీ ఉన్నాయంటే అసలు మొక్కల దగ్గరికి వెళ్ళే టైం ఉంటుందా? వెళ్ళిన 2 రోజులు కూడా వీటి మంచి చెడ్డలు చూసుకోవటం, వీటితో ఆడుకోవటం ఇవే సరిపోతాయి నాకు తెలిసి. మాకంటే ఎక్కువ డెఫినెట్గా అషీరా అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఒక సైడ్ అంతా టమాటా వేశారు. డ్రిప్ సిస్టమ్ కాకుండా ఇలా కాలువల ద్వారా ఇరిగేట్ చేస్తున్నారు. ఎండలు ఇంత మండిపోతున్నా ఇక్కడ క్రాప్ గ్రోత్ అయితే బాగానే ఉంది. మేబీ ఇంకో 10 డేస్లో హార్వెస్ట్ కూడా రావచ్చు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్లో ఈ మేక పిల్లలకి ఫీడ్ చేయిస్తామనేది అన్నిటికన్నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాది. ఇదేంటి డబ్బాతో పట్టిస్తున్నారు అనుకోవచ్చు మీరు. మీరే కాదండి, నేను కూడా అలానే అనుకుని వాళ్ళని ఏంటి ఇది వెరైటీగా అని అడిగాను. అయితే మీరు ఇందాక కేజ్లో ఉన్న కొన్ని పిల్లల్ని చూశారు కదండి. అవన్నీ కూడా 10 నుంచి 15 రోజుల లోపల పుట్టిన పిల్లలే అన్నమాట. కొన్నిటికి మదర్ చనిపోవటం జరిగింది. కొన్నిటికేమో పాలు రావట్లేదంట. పాపం పాలు రానందువల్ల ఈ చిన్ని మేక పిల్లల్ని దగ్గర కూడా రానివ్వట్లేదంట. అందుకే వీళ్ళు 2 పూట్ల కూడా ఫ్రెష్గా పిండిన బర్రెపాలు తీసుకొచ్చి ఇలా బాటిల్ సాయంతో అన్ని పిల్లలకి పడుతున్నారనమాట. ఎంత ముద్దుగా తాగుతున్నాయో చూడండి. వెళ్ళిన మా ఫ్రెండ్స్ అందరం కూడా ఈ బుడ్డి మేక పిల్లలకి పాలు తాగిచ్చాము. ఇక్కడ ఏ జంతువు కూడా మీట్ కోసం పెంచట్లేదండి. ఈ యానిమల్స్ మీద, ఫార్మింగ్ మీద లవ్ అండ్ అఫెక్షన్తోనే పెంచటం తప్పితే వేరే ఉద్దేశం లేదు. సరే రండి, ఇంకా మన ఫామ్ ముచ్చట్లు చెప్పుకుందాము. శైలజ, అషీరా లేకుండా ఇది 3వ వారం అండి. వచ్చే వారం కూడా తప్పేటట్టు లేదు. పూలు మాత్రం కోసుకురమ్మని ఆర్డర్ ఇస్తున్నారు. ఇది యాక్చువల్లీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనమాట. సగం రోజు మన దగ్గర ఉన్న కూరగాయలు, పళ్ళు, ఈ పూలు ఇవన్నీ హార్వెస్ట్ చేయడానికే సరిపోతుంది.
జనరల్గా 4ంటికి మొదలేస్తే 6-6:30 కల్లా అవ్వాలి. ఈ మధ్య కూరగాయల క్వాంటిటీ పెరగటం వల్ల టైం అస్సలు సరిపోవట్లేదు. మన వాటర్ యాపిల్స్ క్వాలిటీ చూసారా అసలు ఎలా ఉన్నాయో? ఎంత క్లీన్గా నీట్గా అసలు బొమ్మల్లాగే ఉన్నాయి. సైజ్ చూడండి ఎంత ఉన్నాయో. జనరల్గా వాటర్ యాపిల్స్ చిన్న చిన్నగా ఉంటాయి, వీటి సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఆవు ఎరువు తప్పించి వాడింది కూడా ఏం లేదు. పళ్ళ మొక్కలకి ఈ నీమ్ ఆయిల్ స్ప్రే ఇవి కూడా పెద్దగా ఏం వాడలేదు. అయినా కానీ క్వాలిటీ అసలు ఎంత బాగా వచ్చిందో. ఈ స్మాల్ రెడ్ వాటర్ యాపిల్స్ కూడా హార్వెస్ట్కి వచ్చాయి కొన్ని. ఇది రిలేటివ్లీ కొత్త మొక్క, పెట్టి ఒక 3 నెలలు మాత్రమే అయింది. అయినా కానీ బాగానే హార్వెస్ట్కి వచ్చింది. ఫస్ట్ కోసింది సైజ్ కానివ్వండి, టేస్ట్ కానివ్వండి, వాటర్ కంటెంట్ కానివ్వండి చాలా బాగుంది. ఇందులో జ్యూస్ కొద్దిగా తక్కువ ఉన్నట్టు అనిపించింది నాకు రెండింటి మీద కంపేర్ చేస్తే. మామూలు గన్నేరు బాగానే ఉంది గ్రోత్. అది ముద్ద గన్నేరు పూలు రావట్లేదు అనుకున్నాం, కానీ ఒకటేసారి ఫుల్ పూలు వచ్చాయి. మేబీ ఆ వెయిట్కి పడిపోయింది, కిందకి వంగిపోతుంది. నాకు దీనికి రెండిటికి హెయిర్ కటింగ్ టైం అయినట్టు. చాలా రోజుల తర్వాత ఒక సాటిస్ఫాక్టరీ హార్వెస్ట్ చేయటం అనేది జరిగింది. ఉల్లిపాయలు భలే ఊరాయి. ఆ క్వాలిటీ చూడండి, మీకే తెలుస్తుంది. ఆ కలర్, షేపు, సైజు అన్నీ కూడా అసలు ఫస్ట్ క్లాస్ వచ్చాయి. చాలామంది ఆనియన్స్ పెంచడం చాలా కష్టము, అంత సులువు ఏం కాదని అంటారండి. మన మోహన మదిలో మాత్రం ఇది 3వ హార్వెస్ట్. 3 సార్లు కూడా అసలు అద్భుతంగా హార్వెస్ట్ చేశాము. డిసెంబర్ 16వ తేదీ మనం ఈ నారు తెచ్చుకుని నాటుకోవటం జరిగింది. ఇంచుమించు 100 రోజులు పట్టిందండి నాటుకున్న రోజు నుంచి హార్వెస్ట్ చేయటానికి. అన్ని మొక్కలకి లాగానే ఈ మొక్కకు కూడా కౌ మాన్యూర్, వేస్ట్ డీకంపోజర్ ఈ మధ్య వాడుతున్నాము. అది తప్పితే ఇచ్చిందేమీ లేదు. ఉల్లిగడ్డ అయితే హార్వెస్ట్ చేసేసాం, కానీ ఎల్లిగడ్డ మాత్రం ఇంకా టైం ఉంది. ఒక మొక్క కొద్దిగా ఎండుంటే తీసి చూశాను. గడ్డ చిన్న సైజులోనే ఉండటం వల్ల వాటిని హార్వెస్ట్ చేసుకోలేదు. మంచిగా వచ్చినాయి కదా, మంచిగా ఊరినాయి సైజు. లంచ్ టైం అయింది. పొద్దున వేసిన దోశ ఎక్స్పెరిమెంట్ మళ్ళీ ధైర్యం చేయలేదు. సరేలే, ఎలాగో ఈ వాటర్ యాపిల్స్ కోసాం కదా, యమ్మీగా ఉన్నాయి. ఒకటి తిన్నాను ఆల్రెడీ, పొద్దునే కోసినప్పుడే తిన్నాను. చాలా యూనిక్ ఫ్లేవర్, యమ్మీగా ఉంది. సరే లంచ్కి కూడా అదే కానిద్దామని ఇలా తీసుకొచ్చాను, కానీ మళ్ళీ శైలు, వషీదా మిస్ అయిపోతారని. ఇక్కడ మనలాంటి యూత్, నాలాంటి యూత్కి ఫేవరెట్ అయిన మ్యాగీ చేసుకున్నాను. ఇంకా ఆప్షన్ లేక. యాక్చువల్లీ ఇష్టమే, కానీ అవాయిడ్ చేస్తాను. ఇంకే అప్పుడప్పుడు తప్పదు. కలర్ చూసారా అసలు ఎంత బాగుందో బొప్పాస్కాయది. లాస్ట్ హార్వెస్ట్లో ఏదో మిస్టేక్ జరిగిందండి. చాలా చిన్నగా ఎల్లో లైన్ ఒకటి కనిపిస్తే హార్వెస్ట్ చేసేసాను. అది ఎన్ని రోజులు పెట్టినా పండలేదు. అలానే ఉంచి కాయ కూడా పాడైపోయింది. లాస్ట్ వీక్ మనది ఒక మునగ చెట్టు పడిపోయింది కదండి, దాని పక్కనే ఇది ఇంకొక మునగ చెట్టు అన్నమాట. ఇది సీడేసి పెంచిన చెట్టు. చూడండి, ఫస్ట్ టైం మనకి ములక్కాడలు వచ్చాయి. ఇన్నెల్ల వెయిట్ తర్వాత ములక్కాడలు చూసి చాలా హ్యాపీగా అనిపించింది. మోహన మదిలో విత్ సపోటా మిల్క్. సపోటాలు 2-3 హార్వెస్ట్ ఉన్నాయి. ఈ రోజ్ పూలు మాత్రం మన దగ్గర భలే గుత్తులుగా కాస్తున్నాయి. కలర్ కానివ్వండి, సైజ్ కానివ్వండి, అసలు చాలా బాగుంటున్నాయి.
ఫోటోలు వీడియోలు ఇలా ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి పంపిస్తూ ఉంటాం కదండి. అసలు అందరూ ఆశ్చర్యపోతామే, అసలు ఏం వేస్తున్నారు మీరు మొక్కలకి, మొక్క వెరైటీ ఏంటి అని చెప్పి అందరూ ఆరాలు తీయటమే. చూడండి ఈ చిన్న బటన్ రోజెస్ మొక్క ఎన్ని పూలను ఇస్తుందో. మన దగ్గర ఉన్న ప్రతి రోజ్ మొక్క కూడా ఇదే క్వాలిటీతోని పూలు ఇలాగే బొకేలో పెట్టేటట్టు చాలా అందంగా ఉన్నాయి. హార్వెస్ట్ చేసిన ఉల్లిపాయల్ని ఆరబెడటానికి చూడండి మా నర్సవ్వ బ్యూటిఫుల్గా అల్లుతుంది. ఇది వరకు అయితే ఉల్లిపాయల్ని ఆరబెట్టకుండా కాడలు కట్ చేసి వాడేసే వాళ్ళము, కానీ అలా చేస్తాం వల్ల ఎక్కువ రోజులు నిలవ ఉండేవి కాదు. అందుకనే కొత్తగా హార్వెస్ట్ చేశాక ఒక 10-15 రోజులు ఆరబెట్టి వాడటం స్టార్ట్ చేశాము. ఇది ఈ వారం హార్వెస్ట్ అండి. కీరా, దొండ, స్ట్రాబెర్రీస్, వాటర్ యాపిల్స్, కొన్ని సపోటాలు, పపాయ, ఒక 4-5 రకాల వంకాయలు, టమాటాలు. ఈ వారం స్పెషల్ జంబో హార్వెస్ట్ ఆనియన్స్. లాస్ట్ వీడియోలో మీరు చూసుంటారు గ్రాస్ కటింగ్ చేసింది. అదిగోండి మన బుష్ కటర్ అక్కడ రెస్ట్ తీసుకుంటుంది. మన ఉయ్యాల ఫెసిలిటీ ఆనియన్స్ ఆరబెడటానికి బాగా పనికొస్తుంది. ఇక్కడ ఎలాడదీసి ఓ 10-15 రోజుల వరకు అలా పక్క నుంచి తర్వాత వాడుకుంటాము. అదండి మన ఈ వారం ముచ్చట్లు. ఫ్రెండ్ వాళ్ళ ఫామ్కి వెళ్ళటం, వాళ్ళు ప్రేమగా పెంచుకుంటున్న అన్ని యానిమల్స్తోని టైం స్పెండ్ చేయటం చాలా బాగా అనిపించింది. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వచ్చే మంగళవారం 10:30కి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఎంజాయ్ యువర్ గార్డెనింగ్.